నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, అంతే తీవ్రమైన అంశాన్ని చర్చించబోతున్నాం. భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్తుత పరిస్థితి గురించి వివిధ ఆధారాలు, రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయో ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అసలు భారతదేశం నెమ్మదిగా నియంతృత్వం వైపు అడుగులేస్తుందా? మనం పరిశీలిస్తున్న ఆధారాల్లో పదే పదే వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక్క ప్రశ్నతోనే ఈ మొత్తం విశ్లేషణలోని మూలవాదన మొదలవుతుంది. ఈ రిపోర్ట్స్ అన్నీ ప్రధానంగా ఒకటే చెప్తున్నాయి. అదేంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థల పతనమనేది ఏదో యాదృచ్ఛికంగా జరగట్లేదని, 4 నిర్దిష్టమైన పద్ధతుల ద్వారా ఒక క్రమపద్ధతిలో జరుగుతోందని. ఈ వాదనను ఇప్పుడు మనం తటస్థ కోణంలో పరిశీలిద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఈ క్లిష్టమైన అంశాన్ని అర్థం చేసుకోవటానికి దీనిని 6 భాగాలుగా విడదీశాం. అవేంటంటే ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయడం, ఎన్నికల మ్యానిపులేషన్ ఆరోపణలు, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం, ఒక రాజకీయ ఇమేజ్ నిర్మాణం, చివరగా చేయాల్సిన కార్యాచరణ. మొదటి భాగం ప్రజాస్వామ్య అంచనా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే కేవలం 5 ఏళ్లకోసారి క్రమం తప్పకుండా ఎన్నికలు జరగడం వల్లనే ఒక దేశం పర్ఫెక్ట్ ప్రజాస్వామ్య దేశం అయిపోదని ఈ మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే నిజమైన ప్రజాస్వామ్యమంటే కేవలం బటన్ నొక్కడం కాదు కదా. పౌరుల హక్కులు పూర్తిగా రక్షించబడాలి. అలాగే అన్ని పార్టీలకు సమాన అవకాశాలుండేలా స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరుగుతూనే నియంతృత్వంతో నడిచే దేశాలకు, నిజమైన ప్రజాస్వామ్యానికి మధ్య ఉన్న అసలు తేడా ఇదే అని ఈ ఆధారాలు వివరిస్తున్నాయి. ఇక రెండో భాగం ఎన్నికల మానిప్యులేషన్ ఆరోపణలు. చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ రిపోర్ట్స్ తమ విశ్లేషణను ఏకంగా అతి ముఖ్యమైన పోలింగ్ బూత్ స్థాయి నుండే ప్రారంభించాయి. ఈ చిన్న ఉదాహరణ వింటే ఆశ్చర్యం వేస్తుంది. అవార్డు గెలుచుకున్న ఒక ప్రముఖ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సీమంతిని ధురుగారు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అధికారిక రికార్డులో ఆమె చనిపోయినట్లుగా రాసివుంది. ప్రాణాలతో ఉన్న వ్యక్తికి ఓటు హక్కు లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో ఓటర్ జాబితాలో జరిగే మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక సజీవ ఉదాహరణ. మామూలుగా అయితే చట్టప్రకారం ఎవరి ఓటైనా తీసేయాలంటే మరణం, అడ్రస్ మారడం లేదా డూప్లికేట్ ఎంట్రీలు లాంటి కారణాలుండాలి. కానీ ఈ ఆధారాలు చేస్తున్న ఆరోపణేంటంటే రాజకీయ ఏజెంట్లు ఎటువంటి నోటీసులు లేకుండా బల్క్ అప్లికేషన్లిచ్చి మరీ టార్గెట్ చేసి ఓట్లను తొలగిస్తున్నారని. చట్టానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి మధ్య ఇంత పెద్ద గ్యాప్ ఉందని ఇవి చెప్తున్నాయి. ఒకసారి ఈ సంఖ్య గురించి ఆలోచించండి. 32,000. ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ నియోజకవర్గంలో ఏకంగా 32,000 పేర్లను ఓటర్ జాబితా నుండే తొలగించారని సోర్సెస్ చెబుతున్నాయి. ఇక్కడ గెలుపు మార్జిన్ కేవలం 2,678 ఓట్లు మాత్రమే. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఒక పద్ధతి ప్రకారం చేసిన ఓట్ల తొలగింపు అని ఈ రిపోర్ట్స్ బలంగా సూచిస్తున్నాయి. మూడో భాగం ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. కేవలం సోషల్ మీడియా ద్వారా పౌరుల ఆలోచనలను, భావోద్వేగాలను మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తున్నారో ఈ సోర్సెస్ చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. జనాల భావోద్వేగాలతో ఆడుకుంటూ వారిని కరుడుగట్టిన అనుచరులుగా మార్చడానికి వాడే ఈ సైకలాజికల్ ప్రాసెస్ అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఫస్ట్, మతం లేదా జాతి పట్ల గర్వాన్ని నింపడం. తర్వాత, ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురయ్యామనే ఫీలింగ్ తీసుకురావడం. ఆ తర్వాత, ప్రాణాలకు, సంస్కృతికి పెద్ద ముప్పుందనే భయాన్ని సృష్టించడం. ఫైనల్గా, అధికారంలో ఉన్న నాయకుడే ఈ ముప్పు నుంచి కాపాడే దేవుడు అని నమ్మించడం. ఇది ఆ క్రమం. నియంత్రణలో ఉండే టీవీ మీడియాకి ఈ వాట్సాప్ నెట్వర్క్లకి ఉన్న ప్రధానమైన తేడా ఇక్కడే ఉంది. టీవీ యాంకర్లు ఏమైనా తప్పుడు వార్తలు చెబితే కేసులు, చట్టపరమైన ఫ్యాక్ట్ చెక్స్ ఎదుర్కోవాల్సొస్తుంది. కానీ వాట్సాప్ అలా కాదు. అందులో వచ్చే మెసేజ్లు ఎవరు ఎక్కడ్నుండి పుట్టిస్తున్నారో కనుక్కోలేనంత అనామకంగా ఫార్వర్డ్ అవుతాయి. దీనివల్లే ఈ ఫేక్ న్యూస్ అనేది దావానలంలా వ్యాపిస్తోంది. నాలుగో భాగం సంస్థల దుర్వినియోగం. కేంద్ర దర్యాప్త సంస్థలు, ఎన్నికల సంస్థలు పైస్థాయి నుండి ఎలా వాడుకోబడుతున్నాయో ఈ మూలాలు వివరంగా విశ్లేషిస్తున్నాయి. ఈడీ నమోదు చేసిన కేసుల సంఖ్యకు, శిక్ష పడిన కేసుల సంఖ్యకు మధ్య ఉన్న ఈ భారీ తేడాను ఒక్కసారి గమనించండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 5,900కు పైగా కేసుల్లో చివరికి నేరం రుజువైంది కేవలం 24 కేసుల్లో మాత్రమే.
అంటే కన్విక్షన్ రేటు కేవలం 0.5%. ఇది దర్యాప్తు సంస్థలను న్యాయం కోసం కాకుండా కేవలం ప్రతిపక్షాలను వేధించి భయపెట్టడానికే వాడుతున్నారనే ఆరోపణలకు నిదర్శనం అని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికే ఈ సోర్సెస్ పెట్టిన పేరు వాషింగ్ మెషీన్ ఎఫెక్ట్. చాలా సింపుల్ అండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు అధికార పార్టీలో చేరగానే సడన్గా వారిపై ఉన్న కేసుల విచారణలు ఆగిపోవడం లేదా పూర్తిగా మూతపడటం, పాత మచ్చలన్నీ ఈ వాషింగ్ మెషీన్లో కడిగేసినట్లుగా క్లియర్ అయిపోతున్నాయని ఇక్కడ ప్రధాన ఆరోపణ. ఈ సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన ఒక పవర్ఫుల్ కొటేషన్ గుర్తు చేసుకోవాలి. అవినీతిపరుల ద్వారా అధికారం వస్తుందంటే నేను ఆ అధికారాన్ని కనీసం తాకడానికి కూడా ఇష్టపడను అని ఆయన అన్నారు. ఒకప్పటి రాజకీయ విలువలకు ప్రస్తుత పరిస్థితులకు మధ్య ఎంత పెద్ద అగాధముందో చెప్పడానికి మూలాలు దీనిని ఉటంకిస్తున్నాయి. 12.64 బిలియన్ రూపాయలు ఎన్నికల కోసం పెడుతున్న ఖర్చు ఎంత భయంకరమైన స్థాయిలో ఉందో ఈ ఒక్క నంబర్ చూస్తే అర్థమవుతోంది. చట్టప్రకారమున్న ఖర్చు పరిమితులను ఇది ఎప్పుడో దాటిపోయిందని, అసలు ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఇంత ఉంటే ఇక నిష్పక్షపాతమైన పోరు ఎక్కడుంటుందని విశ్లేషణలు ప్రశ్నిస్తున్నాయి. 5వ భాగం రాజకీయ కల్ట్ నిర్మాణం. రాజకీయ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఒక నాయకుడి చుట్టూ ఇమేజ్ను పక్కా ప్లానింగ్తో ఎలా సృష్టిస్తారో ఇక్కడ చర్చించబడింది. మనం గమనించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, జాగ్రత్తగా పబ్లిక్ కోసం డిజైన్ చేసిన ఇమేజ్కు దర్యాప్తులో తేలిన వాస్తవాలకు మధ్య ఉన్న వ్యత్యాసం. చిన్నప్పుడు అత్యంత పేదరికం అనుభవించారనే వాదనకు బదులుగా వారి తండ్రికి క్యాంటీన్ కాంట్రాక్ట్ ఉండటం, అలాగే దేశం కోసం కుటుంబాన్ని త్యాగం చేశారనే దానికి భిన్నంగా కేవలం ఇమేజ్ కోసం వారిని ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచారనే అంశాలను ఈ నివేదికలు చాలా తటస్థంగా బయటపెట్టాయి. 64.91 బిలియన్ రూపాయలు. ఇది కేవలం 8 ఏళ్ల వ్యవధిలో ప్రభుత్వ ప్రకటనల కోసం పెట్టిన ఖర్చు. ఆ నాయకుడి ముఖం ప్రతి చోటా ప్రతిరోజూ పౌరులకు కనిపించేలా చేయడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును ఏ స్థాయిలో ఖర్చు పెట్టారో ఈ రిపోర్ట్స్ కళ్లకు కడుతున్నాయి. ఇంత కష్టపడి ఈ కల్ట్ని ఎందుకు బిల్డ్ చేస్తారు? దీని వెనక ఉన్న అసలు లక్ష్యమేంటంటే, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం లాంటి అసలైన సమస్యల గురించి ఎవ్వరూ ప్రశ్నించకుండా ఆ నాయకుడిని ఏకంగా తప్పులు చేయని దేవుడిగా లేదా సూపర్ హీరోగా ఎలివేట్ చేయడం, సామాన్య విమర్శలకు ఏమాత్రం అతీతంగా వారిని నిలమెట్టడమే ఈ మొత్తం వ్యూహం యొక్క ఉద్దేశం. ఇక చివరి భాగం కార్యాచరణ. ఇన్ని విస్తృతమైన ఆరోపణలు, వ్యవస్థాగత లోపాలు ఉన్న నేపథ్యంలో బాధ్యతగల పౌరులుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఈ మూలాలు సూచిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఓటు హక్కును కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన ప్రాక్టికల్ స్టెప్స్ ఇవి. ఓటు భద్రంగా ఉందని గుడ్డిగా నమ్మేకూడదు. అధికారిక ఎన్నికల సంఘం వెబ్సైట్కు వెళ్లి ఫైనల్ ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో స్వయంగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా పేరు తొలగించబడి ఉంటే వెంటనే ఆన్లైన్లో ఫారం 6 సబ్మిట్ చేయాలి. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈ మాత్రం బాధ్యత మనందరి మీద ఉంది. ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒకవేళ ఇలాంటి వ్యవస్థాగత లోపాలను, మ్యానిపులేషన్స్ను ఎవరో ప్రశ్నించకుండా ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకునే మన దేశం కేవలం కాగితాలకే పరిమితమవుతుందా? ఆధునిక ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దానిపై మరింత లోతుగా ఆలోచించేలా చేసే ఈ బలమైన ప్రశ్నతోనే ఈనాటి మన విశ్లేషణ ముగుస్తుంది.